జస్ట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అంతే. ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారో నిన్న నైట్ 11 నుంచి సో స్టాక్ మొత్తం అయిపోయింది. సో నేను 9:30 అప్పుడే మొత్తం క్లీన్ బౌల్డ్, అసలు ఏం లేదనమాట, మొత్తం అయిపోయింది, ఒక్కసారిగా స్పైక్ అయిపోయింది. సో ఎవరైతే ప్లేస్ చేస్తున్నారో ఆర్డర్స్ అనేవి మీకు ఒక 4-5 డేస్ కొంచెం డిలే లేట్ అయింది, అంతకు మించి లేదు. జనరల్గా నార్మల్గా అయితే కనుక ఆర్డర్ చేసిన 2-3 డేస్కి డెలివరీ అయిపోద్ది. సిటీ విలేజ్ అయితే 1 వీక్ పట్టింది, ఎందుకంటే ఇండియా పోస్ట్ నుంచి వచ్చింది కాబట్టి. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అంతే. అదే నెక్స్ట్ వీక్ ట్యూస్డే వెన్స్డే కల్లా మొత్తం క్లియర్ అయిపోయింది అంతా. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్లాట్ విషయానికి వచ్చేస్తే 25-30 సంవత్సరాల క్రితం సేవియర్ కాన్సెప్ట్ ఎలా అయితే ఎప్పటికీ నడుస్తుందో అదే రొట్ట, సేమ్ అదే రొట్ట తీసుకొస్తున్నారనమాట. ఇన్ బిట్వీన్ ఫాదర్ ఎమోషన్, మదర్ ఎమోషన్ అంతే. బట్ ఇట్ వాజ్ అ ఫోర్స్డ్ ఎమోషన్. సేవియర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్ఫుల్ బ్రెయిన్, హ్యావ్ ఎ గుడ్ స్లీప్ మ్యాన్, హ్యావ్ ఎ గుడ్ స్లీప్. స్క్రీన్ రికార్డింగ్ ఆన్లో పెట్టుకోండి, చాలా రాడ్ రియాలిటీ పాయింట్స్ చెప్తాను, ఇంకోటితో డిస్కషన్ పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ క్లిప్ అనేది అసలు లైఫ్ టైం మనకు వచ్చింది అనుకోవచ్చు. లైఫ్ టైం మనకు వచ్చింది అనమాట. ఐ డోంట్ టేక్ ఎనీ నెగిటివ్ ఫీడ్బ్యాక్, నేను వాటికి చాలా దూరంగా ఉంటాను. కళ్యాణ్ రామ్ గారు ఇంటర్వ్యూలో చెప్పిందనమాట, సార్ మీరు ఒక 6 మూవీస్ ఇలాగే తీసేయండి, దీనివల్ల 4 విషయాలు జరుగుతాయి, అన్ని మంచి విషయాలు అని చెప్పుకోవచ్చు. నంబర్ 1 బ్యాంక్ కరప్ట్ అయిపోతారు, నంబర్ 2 సినిమాలు తీయడం ఆపేస్తారు, నంబర్ 3 ఎవడు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి నష్టపోరు, నంబర్ 4 జనాలు ఆడియన్స్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, అలాంటి రొట్టని మళ్ళీ చూడాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ సెగ్మెంట్, చాలామంది జనాలు థియేటర్కి రావట్లేదు, అసలు రివ్యూవర్స్ విపరీతంగా తొక్కేస్తున్నారు, వీళ్ళ మీద కేసులు వేద్దాం, స్ట్రైక్లు వేద్దాం, తోటకూర చేసే పంచాయతీ అందరికీ చెప్తున్నాను, ప్లీజ్ మేక్ ఎ నోట్. డమ్మస్ట్ బ్రెయిన్స్ ప్లీజ్ మేక్ ఎ నోట్. మీరు దాదాపుగా 5 ఫేజెస్ని క్రాస్ చేసుకొని రావాలి. దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి పైగా బ్రాకెట్లో. అంటే ఎవరు తొక్కేస్తున్నారు అనే విషయం కూడా ఫస్ట్ మీకు మీరుగానే దొక్కుంటారు, సెకండ్ ఆడియన్స్, థర్డ్ మేము, అంటే మాది మూడో ఆప్షన్. ఇప్పుడు చెప్తాను ఈ 6 ఫేజ్ ఏంటని చెప్పేసి. ఫేజ్ నెంబర్ 1 ఫస్ట్ లుక్, అనౌన్స్మెంట్, గ్లిమ్స్. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది అనౌన్స్మెంట్ లాగా ఫస్ట్ లుక్ ఇస్తున్నారు, గ్లిమ్స్లో కలిపేస్తున్నారు కాబట్టి 3 కలిపి చెప్తున్నా. అది ఫేజ్ 1. ఫేజ్ 2 టీజర్, ఫేజ్ 3 ట్రైలర్, ఫేజ్ 4 సాంగ్స్, ఫేజ్ 5 లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంటర్వ్యూస్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు మాట్లాడే ఎక్స్ట్రా ఓవర్ మాటలు అనమాట. బట్ మీరు సక్సెస్ఫుల్గా ఫేజ్ దాకా వస్తే బాగానే ఉంటుంది, పర్లేదు. ఆ ఫేజ్ 5 అంటే జనాలు అబ్బో బాగా హైప్ వేస్తున్నా సార్, థియేటర్కి వెళ్ళి మనం చూద్దాం, ఇలా లైట్ తీసుకుంటారు అనమాట. ఇప్పుడు మీలో ఎంతమంది ఈ ఫేజ్ 4 దాకా అన్నిటినీ చక్కగా ప్రాపర్గా చేసుకొస్తున్నారు? ఎందుకంటే మీరు ఇచ్చే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇవి చూసే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు డిసైడ్ అవుతారు అది థియేటర్కి రావాలా వద్దా అని చెప్పేసి. ఇక్కడ రివ్యూస్ తో పని లేదు మధ్యలో. ఇక్కడ ఇవి రిలీజ్ చేసేది ఎవరు? మీరు. సో ఇంతకు నేను చెప్పిన 3 విషయాలు ఎవరైతే తొక్కుతారు సినిమాని మీకు మీరుగా తొక్కుంటున్నారు. నంబర్ 1గా మీరే, ఎందుకంటే రిలీజ్ చేసేది మీరే కాబట్టి. నంబర్ 2 అవి చూసే జనాలు డిసైడ్ అవుతారు. నంబర్ 3 రివ్యూర్స్, మేము చూసొచ్చి చెప్పుకుంటాం. సో మై థర్డ్ ఆప్షన్. ఎంతకాలం ఇలాంటి రొట్టె తీస్తారనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. అసలు ఈ మూవీలో క్యాస్టింగ్ అయితే విలన్ చాలా అద్భుతమైన క్యాస్టింగ్ అన్న. ఎవరినన్నా సెలెక్ట్ చేసింది అసలు. ఆయన పేరు సుహాలి ఖాన్, మన సల్మాన్ ఖాన్ గారి బ్రదర్. వైజయంతి, నేను వేసేసి వెళ్ళిపోతాను, నీ కొడుకుని కూడా వేసేసి వెళ్ళిపోతాను టైం ఉంటే, బట్ ఐఎమ్ గెటింగ్ లైట్, మై షిప్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ టు క్రాస్ ది బార్డర్. ఒళ్ళు కదలదు, ఇంతే కూర్చొని చెప్తాను, మా ఫేజులో ఎక్స్ప్రెషన్ ఉండదు. కొట్టించుకోవడానికి వచ్చాడు, బట్ అఫీషియల్గా ఎవ్రీ విలన్కి ఒక ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు చిన్నది ఆయనకు ఒక ఇంట్రో ఇస్తారనమాట, అంతే. ఇంకెందుకు వచ్చామంటే కొట్టించుకోవడానికి వచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్టింగ్ రాంగ్. అసలు అది ఆయన్ని ఎవరు పిక్ చేద్దాం అని అనుకున్నారో కానీ ఫర్ సపోజ్ డైరెక్టరే పిక్ చేసాడంటే మాత్రం నన్ను లిస్ట్ ఇమ్మంటావా? టాలీవుడ్లో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారో విలన్గా, చాలా స్ట్రాంగ్గా లిస్ట్ ఇస్తా, కావాలంటే ది బెస్ట్ ఇస్తా. పోయి బాలీవుడ్కి వెళ్ళి మరి తెచ్చుకొని మరి ఇంత ఖర్చు పెట్టుకొని ఎందుకు నన్న ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేకుండా, బాడీలో మూమెంట్స్ లేకుండా ఎందుకు, ఏం చేసుకున్నా? వాట్ ఈస్ ది యూజ్ అండ్ పర్పస్? ఇంకా మన హీరో అవుట్ రైట్గా చెప్పాను ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే, షెడ్ తీసేయాలి, అసలు డిస్కషన్ అక్కర్లేదు. ఎప్పుడైతే నాకు ఈ ఫైట్ బ్లాక్స్కి డబ్బులు విపరీతంగా ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలన్న విషయం తెలిసింది, అప్పుడు కూడా చెప్పాను, ఇంకా స్ట్రాంగ్గా చెప్పాను, షెడ్ అది అవుట్ రైట్గా. ఇక్కడ ఫ్రమ్ స్టార్టింగ్ టు ది ఎండ్ 1 సైడ్ కొట్టుడు మొత్తం. అసలు విపరీతంగా సెటిల్ వేసారు మొత్తం 1 సైడ్ కొట్టు. హీరోకి విపరీతమైన ఎలివేషన్ అనమాట, 1 సైడ్ కొట్టే ఎలివేషన్ మామూలు కూడా కాదు. అక్కడ ఏమో సెట్ అవ్వట్లేదు ఒక పక్క.
చూస్తుంటే స్క్రీన్ మీద. ఇంకా ఫైనల్గా మనం ఎంతో కొంత మనం కొట్టించుకుందాం అని చెప్పేసి చివరిలో ఇంకా క్లైమాక్స్లో హీరో కొట్టించుకుంటాడు అనమాట. అంతే, ఏమన్నా ఎమోషన్ ఉందా? అంత ఫోర్స్ఫుల్గా తీసుకెళ్తాం మాస్. ఇది ఒకటి సచ్చింది ఈ మధ్య, మాస్ కోసం ఇంకా పరితపిస్తున్నారు 2025లో ఉన్న కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ తీయండి అయ్యా అంటే నో, వి డోంట్. అండ్ ఇంకా మిడిల్లో అయితే ఇంకా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ప్రీచింగ్ క్లాసెస్, ఇంకా పొద్దుగూకులు ఇంకా ప్రీచింగ్ క్లాసెస్ అనమాట. లా అండ్ ఆర్డర్, చట్టానికి అందరూ సమానమే. ఓకే, రోల్ నెంబర్ 1 పల్లవి, రోల్ నెంబర్ 2 సాయి, రోల్ నెంబర్ 3 అబ్సెంటా, సౌండ్ లేదు. ఓహో, పేరు చెప్పలేదు అంటారా? ఓకే, పేరు కూడా లేదు, సారీ. ఓకే, ఈ మాత్రం కులిపోయిన జోకర్ని వేసాను, సంతోషించండి. థియేటర్లో మీకు అది కూడా ఉండదు. ఓకే, అటెండెన్స్ అయిపోయింది. లెట్స్ గో బ్యాక్ టు ది ప్రీచింగ్ క్లాసెస్. టూ మచ్ ఉందా? పర్లేదు, థియేటర్లో చూసిన దానికంటే చాలా తక్కువ. నేను ఎప్పుడైనా ఓవర్ యాక్షన్ చేసినా మీకు అనిపిస్తే ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు మీరు హ్యాపీగా. అమ్మో ఈడేంటి చేస్తున్నట్టు థియేటర్లో ఇంకా ఎంత ఉండిద్దిరా బాబు అని చెప్పేసి జస్ట్ సింపుల్గా మీరు కంక్లూజన్కి వచ్చేయచ్చు అనమాట. పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. అంటే డైలీ చూసే వాళ్ళకి ఆ విషయం తెలిసిన ఆఫ్ కోర్స్ ప్రత్యేక మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఇంకా ఓవర్ బడ్జెట్ అయిపోవడం. అదే బడ్జెట్ ఎందుకు అయిపోయిందంటే ఇలాంటి అన్నెసరీగా పెట్టుకోవటం, పని కట్టుకొని సెటిల్ వేయటం, అసలు విపరీతంగా అక్కర్లేని వాటికి కూడా ఇంకంతే. ఓకే రైట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక మంచి పాజిటివ్ వాక్యంతో క్లోజ్ చేద్దాం. కళ్యాణ్ రామ్ గారు ఒక ఫ్రేమ్ ఉంది కదా, ట్రయల్లో కూడా ఉంది, మంచిగా గాగుల్స్ పెట్టుకొని ఇట్లా షర్ట్ గురించి ఇట్లా వెనకలేదు గాలికి. ఆ ఫ్రేమ్ చూసినప్పుడు నాకు అప్పటికి ఇప్పటికీ థియేటర్లో ఎన్నిసార్లు ఆ ఫ్రేమ్ చూసినా కానీ నాకు డైరెక్ట్గా ఫాదర్ గుర్తు వస్తారు. నాకు అసలు ఆయన చూసినట్టే ఉందన్నమాట. నాకు ఇప్పటికీ అంతే ఉంది. అసలు ఎప్పుడైతే ఆ షార్ట్ ఫస్ట్ టైం చూసానో ఇంకా ట్రైలర్లో, తర్వాత థియేటర్లో కానీ ఎప్పటికీ నాకు ఫాదరే గుర్తు వస్తున్నారు. అంటే అంత బాగా ఉందన్నమాట. చాలా చాలా ఆయన చూసినట్టే ఉంది నాకు. సో అది కొంచెం చాలా హ్యాపీ అనిపించింది నాకు. థియేటర్ మాత్రం అది చాలా హ్యాపీ అనిపించింది. సో అంతే. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ నో స్టార్. ఎందుకు స్టార్, ఎందుకు బొక్క, అది కూడా పాపం అది ఫీల్ అయింది పాపం. ఎందుకంటే హానెస్ట్ వర్కే లేదు. ఎటువంటి సెగ్మెంట్లో అన్నా ఏదన్నా హానెస్ట్ వర్క్ అనిపిస్తుందా? స్క్రిప్ట్లో కావచ్చు, సరే యాక్షన్ బ్లాక్స్లో డిఫరెంట్ ఏమైనా ట్రై చేస్తారా? వన్ సైడ్ కొడితే నువ్వు సావాలి, నేను నరిగితే నువ్వు చచ్చిపోవాలి, అంతే. ఇంకో డిస్కషన్ లేదు, అంతే. ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ ఏమైనా తెచ్చారా? నథింగ్ ఎల్స్. 20-30 సంవత్సరాల నుంచి లాగుతున్న అదే సేవియర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. కాస్టింగ్ వైజ్గా ఏమైనా బాగుందా అంటే నథింగ్ ఎల్స్. పర్ఫార్మెన్స్ వైజ్గా ఏమైనా బాగుందా అంటే లేదు. వైజయంతి గారు మాత్రం స్టార్టింగ్లో యాక్షన్ బ్లాక్స్లో మేడమే చేశారు స్టన్స్ అనేవి. ఈ వయసులో కూడా చేయడం అనేది చాలా గొప్ప విషయం. దాట్స్ ఇట్. Subscribe if you enjoyed, and I'll catch you on the next one.